వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఆదాయం సృష్టించడంపై దృష్టి పెట్టండి. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు బట్టి సూచన. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ. మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్పై కేసు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి. కాసేపట్లో సచివాలయంలో బాధ్యతల స్వీకరణ. బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళా హర్షం. కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దన్న జగ్గారెడ్డి. కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల రూపాయలు పందెం కాస. సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని వ్యాఖ్యలు. నేడు సౌత్ ఆఫ్రికాతో భారత్ టీ20 మ్యాచ్. గెలుపుపై ఇరు జట్ల గురి. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంకులో ఉన్న తెలంగాణ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై ఓఎన్డీ కళ్యాణ్ ఆఫీసులో కీలకమైన డాక్యుమెంట్లు మిస్ అయినట్టు సమాచారం. ఆఫీస్ కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగులు ఫైల్స్ ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఫైల్స్ మాయమైనట్టు గుర్తించిన అధికారులు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్లోని మాసప్ ట్యాంకులున్న తెలంగాణ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎన్జీ కళ్యాణ్ ఆఫీస్లో కీలకమైన డాక్యుమెంట్లు మిస్ అయినట్టు సమాచారం. ఆఫీస్ కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగులు ఫైల్స్ ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఫైల్స్ మాయమైనట్టు గుర్తించిన అధికారులు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, అసలు ఎలా ఈ ఫైల్స్ ని ఎత్తుకెళ్లారు? అవిత, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ పశువర్ధక శాఖలో ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఇతను విధుల్లో లేనప్పటికీ ఏదైతే పశువర్ధక శాఖలో ఉన్నటువంటి ఫైళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చింపేసి వాటన్నిటిని కూడా కొన్ని పాలిథిన్ కవర్స్ లో తీసుకెళ్లినట్టుగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగారు నాంపల్లి పోలీసులు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీం ఇద్దరిని, అలాగే ఇతనికి సహకరించిన ఇద్దరు ప్యూన్లని, నలుగురిని కూడా ఏదైతే నలుగురి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం వారి మీద IPC 409, 427, 448, 477, 109, రెడ్ 34 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు అటెండర్లతో పాటు టెక్నికల్ టీం మొత్తం కళ్యాణ్ తో సహా 5గురిని అరెస్ట్ చేసినట్టు నాంపల్లి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే ట్రెస్ పాస్ అలాగే బ్రీచ్ ఆఫ్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కేసుగా దీన్ని అయితే ఇప్పటికే నమోదు చేసుకున్నట్టు నాంపల్లి పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని పరిస్థితి మీద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫైళ్లకి సంబంధించి దానికి సంబంధించి ఏదైనా టెక్నికల్ గా సైబర్ ఎక్స్పర్ట్ ని పిలిచి దాని ఫైల్ ఏవైతే మాయమయ్యాయో వాటికి సంబంధించి కూడా ఆ మొత్తం ఫీడ్ ని కూడా రిటర్న్ తీసుకునేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పశువర్ధక శాఖలో 3 శాఖలు ఉంటాయి. ఇందులో సినిమోటోగ్రఫీ, అలాగే ఫిషరీస్, అలాగే పశువర్ధక శాఖ, ఈ 3కి సంబంధించి కూడా మొత్తం కూడా మసబ్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఆఫీస్ లోనే ఈ 3 విభాగాలకి సంబంధించి కార్యాచరణ మొత్తము ఉంటుంది. ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఓఎస్డీగా ఉన్నటువంటి ఇతను ఎన్ని ఫైళ్లని తారుమారు చేశారు, గత ప్రభుత్వంలో ఎన్ని అవకతవకలు జరిగాయి, అతను దీన్ని బుకాయిస్తూ ఎవరైతే ఓఎస్డీకి కళ్యాణ్ ఇది దేనికి సంబంధం లేదు, ఇది పనికిరాని ఫైళ్లు అన్న కోణంలోనే సెక్యూరిటీకి చెప్పి తీసుకొని అక్కడ నుంచి తొలగించుకున్న అవన్నీ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి గ్రిల్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి వీళ్ళు దొడ్డిదారునే వెళ్ళిన సంగతి తెలుసుకొని వెంటనే నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఉండడము, ఇద్దరు ఏదైతే యానిమల్ హస్బెండరీకి సంబంధించి అలాగే విద్యాశాఖకి సంబంధించినటువంటి 2 విభాగాలు కూడా ఇక్కడే ఉండటంతో ఈ మొత్తం ఫైళ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి వాలంటీర్ గా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. అలాగే ఈ ఫైళ్లను మాయం చేయడంలో కూడా ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మాటలేందే వీళ్ళు ఎలా దీన్ని తారుమారు చేస్తున్నారు, మాయం చేస్తున్నారు అన్న కోణంలో కూడా కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే నాంపల్లి పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం టెక్నికల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకున్నారు. అలాగే ఈ ఓఎస్డీ కళ్యాణ్ లోపలికి చొరబడే సమయంలో ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ కి సంబంధించినటువంటి కేబుల్ వైర్స్ ని కూడా కట్ చేశారు. అలాగే మొత్తం మసబ్ ట్యాంక్ లో డిపార్ట్మెంట్ కి సంబంధించి వచ్చినటువంటి ఫైల్స్ చింపి సంచులో తీసుకెళ్లారు. వీరిలో మొత్తం కూడా కంప్యూటర్ ఆపరేటర్స్ గా ఉన్నటువంటి ఎలిజా, మోహన్, అటెండర్స్, వెంకటేష్, ప్రశాంత్ లపై అయితే మొత్తం కేసు అయితే 5గురి మీద నమోదు చేసినట్టు నాంపల్లి పోలీసులు అయితే పేర్కొన్నారు. అవిత. రైట్, థ్యాంక్ యూ ఉషా.
తెలంగాణ రాష్ట్రం 5.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. అయినప్పటికీ ఛాలెంజ్గా ఆర్థిక శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి మంత్రికి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వివరించారు. సంపద సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వేషణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలని మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖ పైన ఆధారపడి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని మంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న కమిట్మెంట్తో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 5.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. అయినప్పటికీ ఛాలెంజ్గా ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని మంత్రి బట్టి పేర్కొన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని మనందరం కలిసికట్టుగా సాధిద్దామన్నారు. రాష్ట్రంలో తన పాదయాత్ర చేసిన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణ అర్థం లేదని భావించి వారి సమస్యలను పరిష్కరించడానికి 6 గ్యారంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించామని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశానన్నారు. ఉచితాలు ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదు. హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామని భావించాలని అన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒక్కో అడుగు ముందుకేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మహాలక్ష్మి, చేయూత పథకాల అమలును ప్రారంభించింది. సోనియా గాంధీ జన్మదినం కానుకగా ఆయా పథకాలు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయితే రైతు బంధు నగదు ఎప్పుడు జమ చేస్తారంటూ నిలదీసింది విపక్ష బీఆర్ఎస్. మేం పాలకులం కాదు, సేవకులం అంటూ ప్రమాణ స్వీకారం చేసిన వేళ చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో తమకు అధికారం కట్టబెట్టిన ప్రజలకు సేవ చేసే పనిలో ఒక్కో అడుగు ముందుకు వేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగమైన 2 కీలక హామీలను అమలు చేయడం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభమైన 2 హామీల్లో ఒకటి మహిళల కోసం ప్రత్యేకించిన మహాలక్ష్మి పథకం కాగా, మరోటి ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ తీసుకున్న మరో పథకం. ఈ రెండింటినీ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించిన తరువాత పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులో ప్రయాణించారు సీఎం రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించారు.
తెలంగాణ సరిహద్దుల వరకు రాష్ట్ర స్థానికత కలిగిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇక ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే హామీని సైతం నేటి నుంచే ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అన్న ఆయన 2009 డిసెంబర్ 9న ప్రత్యేక ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం సోనియా గాంధీ 6 గ్యారంటీలను ఇచ్చారని, వాటిలో 2ంటిని ఇవాళ అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్. ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. అందులో భాగంగానే పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి, పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక 2వ కార్యక్రమం, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు నా మంత్రివర్గం మొత్తం పెద్దలు మాణిక్రావు ఠాకరే గారి నాయకత్వంలో ఇక్కడికి అందరూ అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ 6 గ్యారంటీలను కూడా నిక్కచ్చిగా 100 రోజుల్లో అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది. ఆ మాట కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించింది ప్రతిపక్ష బీఆర్ఎస్. రాష్ట్ర రైతాంగమంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరారు. రైతు బంధు నగదు ఎప్పుడు జమ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి. 7-8 ఏళ్లు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్లో, డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు. ఇవాళ డిసెంబర్ 9వ తేదీ. మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 15,000 రూపాయల చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు. డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్కు కొంత సమయం ఇద్దామని కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ సూచనప్రాయంగా నిర్ణయించిందన్న వాదన వినిపించింది. అయితే అప్పుడే హామీల అమలుపై గులాబీ పార్టీ నుంచి ప్రశ్నలు రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా జవాబివ్వడం మొదలుపెట్టింది. మరి రాబోయే రోజుల్లో 2 పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీలో కాషాయ దళాన్ని నడిపించే ఫ్లోర్ లీడర్ ఎవరు? సీనియర్ను ఆహ్వానించాలా? జూనియర్కు అవకాశం కల్పించాలా? అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ తరపున గెలిచిన 8 మందిలో ఎవరిని ఎంపిక చేయాలి? ఇదే విషయంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్గా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన కాషాయ పార్టీ శాసనసభలో బీజేపీ ఎల్పీ నేతగా ఎవరిని నియమిస్తారనే అంశంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. రేసులో మాత్రం 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 3 సార్లు గెలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, 2 సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
పార్టీ శాసనసభాపక్ష నేత పదవిని అధిష్టానం ఇప్పటివరకు ప్రకటించకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనంగా ఉన్నట్లు తెలిసింది. బీజేపీ తరపున వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ ముఖ్య నేతలపై అలకబూనినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో ఇప్పటికే శాసనసభాపక్ష నేత ఎవరనే అంశంపై స్పష్టత వచ్చినా బీజేపీలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడంపై ఆయన ఆవేదన చెందినట్లు తెలిసింది. పార్టీ కోసం ఎంతవరకైనా పోరాటం చేసే తనను శాసనసభాపక్ష నేతగా నియమించడం సమంజసమని ఆయన అంటున్నారు. పార్టీలో సీనియర్గా హ్యాట్రిక్ సాధించిన పాలకునిగా, ప్రజల్లో మమైకమైన నేతగా తాను ఎంతో పేరు తెచ్చుకున్నానని, తనను పక్కన పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలంతా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభాపక్ష నేత ఎవరనే అంశంపై క్లారిటీ వస్తుందనుకున్నా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రాజాసింగ్ పార్టీ కార్యాలయం నుంచి తోటి ఎమ్మెల్యేలను విడిచి వెళ్లిపోయారు. వాస్తవానికి ఈ భేటీ అనంతరం బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలంతా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు, గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పించాల్సి ఉంది. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకానికి నిరసనగా అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లి గాంధీ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాలకు రాజాసింగ్ గైర్హాజరయ్యారు. చివరకు గవర్నర్కు వినతిపత్రం అందజేసే కార్యక్రమానికి రాజాసింగ్ దూరంగా ఉండడంతో 7 బీజేపీ ఎమ్మెల్యేలే గవర్నర్ వద్దకు వెళ్లి వినతిపత్రం అందించారు. రాజాసింగ్ మొబైల్కు పార్టీ శ్రేణులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందని తెలిసింది. బీజేపీ ఫ్లోర్ లీడర్ రేసులో రాజాసింగ్ తో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరు వినిపిస్తోంది. రాజకీయ ఉద్దండులైన ఉద్యమ నాయకుడు, తాజా మాజీ సీఎం కేసీఆర్ ను, సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన వెంకటరమణారెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పేరు సైతం ప్రముఖంగానే వినిపిస్తోంది. అసెంబ్లీలో రెండోసారి అడుగుపెడుతున్న మహేశ్వరరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మేటిగా ఢీకొన్న నాయకుడిగా పేర్కొంటున్నారు. కాంగ్రెస్ లో కేవలం రేవంత్ రెడ్డితో విభేదించి బీజేపీలో చేరిన మహేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్ తో పాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా మహేశ్వరరెడ్డి పేరు వినిపిస్తోంది. ఫ్లోర్ లీడర్ గా ఆయన పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం కొత్త వారికి అవకాశం కల్పించాలని భావించడంతోనే భేటీలో బీజేపీ ఎల్పీ నేత ఎవరనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఎప్పటినుంచో రాజాసింగ్ కు కిషన్ రెడ్డికి మధ్య విభేదాలున్నాయని ప్రచారం సైతం జరుగుతోంది. ఈ కారణంగానే రాష్ట్ర నాయకత్వం ఆయన కాకుండా మరొకరికి అవకాశం ఇస్తోందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఇటీవల రాజాసింగ్ ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లి కలిశారు. దీనిపైన భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎల్పీ నేతగా రాజాసింగ్ నియామకం నేపథ్యంలోనే కలిశారని కొందరు చెబుతూ ఉంటే, ఇంకొందరు ఆయనకు కాకుండా మరో నేతకిచ్చే నేపథ్యంలో ముందే బుజ్జగించేందుకు వెళ్లినట్లు చర్చించుకున్నారు. రాజాసింగ్ అలకపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? బీజేపీ ఎల్పీ నేతగా ఎవరిని నియమిస్తుంది తెలియాలంటే వేచి చూడాలి మరి. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీని జీవితంలో మర్చిపోవద్దని మహిళలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభించిన నేపథ్యంలో ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ నుంచి రుద్రారం గ్రామం వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు. ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ఫ్రీ టికెట్పై మహిళల అభిప్రాయం తెలుసుకున్నారు. టికెట్ లేకుండా ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని జగ్గారెడ్డి అన్నారు. రుద్రారం దాకా నడుచుకుంటూ వచ్చిన ఈ రుద్రారం అవతల ఒక దగ్గర సిక్క దొరికింది, రూపాయి సిక్క. ఆ సిక్క ఈడ బస్సు ఎక్కి సంగారెడ్డిలో దిగిన సిక్క టికెట్ కొట్టు ఆ రోజుల్లో.
ఇప్పుడు మన సోనియా గాంధీ ప్లీజ్ అంటే చెప్తున్నా, అంటే నేను ఎవరిని అడగాలంటే మంచిగా అనిపించింది, ఎవరిని అడగకుండా నడుచుకుంటూ వచ్చేసినాను. ఈయన ఒక సిక్క దొరికితే రుద్రాల బస్ ఎక్కి టికెట్ కొనుక్కొని సంగారెడ్డి బస్ స్టాండ్లో ఓల్డ్ బస్ స్టాండ్లో దిగినాం. వయసు 12 సంవత్సరాలు. हेल्प नेचर तो पहले से ही है सर, हेल्प नेचर तो 7th క్లాస్లో ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా మహిళలకు ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వ నిర్ణయం హర్షించదగినది నార్త్ జోన్ డీసీపీ చందన్ దీప్తి అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కార్యక్రమాన్ని జూబ్లీ బస్టాండ్లో ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం మహిళలు స్వేచ్ఛగా తెలంగాణ ప్రాంతాల్లో తిరిగే అవకాశాన్ని కల్పించిందని చెప్పారు. సామాన్య మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెన్నెల, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. బస్సు కిరాయి ఫ్రీ అనగానే చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే నెలకు మన వచ్చే జీతంలో నెలకు ఒక 2%, 3% బస్సు కిరాయిలకే పోయేది. అండ్ ఇంకేదంటే స్త్రీలు తల్లిగారింటికి పోవాలన్నా, పర్సనల్ ఎక్కడికి పోవాలన్నా, ఎగ్జామ్స్కి అప్పుడే విద్యార్థులు ఎగ్జామ్స్కి పోవాలన్నా, కాలేజ్కి పోవాలన్నా కానీ మనకు బస్సు కిరాయి లేదు, మన ఆధార్ కార్డుతోనే మనం ముందుకు పోవాలంటే వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది. అంటే చెయ్యి చాచి వాళ్ళ తండ్రులు కానీ అన్నం కానీ డబ్బులు అడిగే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందని, వారి పోరాటాల ఫలితం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిందని ఎంపీఆర్ కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన పోరాటం చేసిన రేవంత్ రెడ్డికు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. ఇది ప్రజాప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు బీసీల జనాభా లెక్కలను తేల్చాలని, పంచాయతీరాజ్ ఎన్నికల రిజర్వేషన్లను 42% పెంపు, బీసీల విద్య, ఉద్యోగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు 52% పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం బీసీ సంఘాలని సమావేశమై ముఖ్యమంత్రి పట్ల పూర్తి సంతృప్తి, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, అనేక పోరాటాలు చేసి తీసుకువచ్చిన నిరుద్యోగులు, బీసీ సంఘాలు గత అణచివేతకు గురైన గత ప్రభుత్వంలో బీసీల డిమాండ్ల మీద అనేక పోరాటాలు చేస్తే కూడా గత ప్రభుత్వాలు పాజిటివ్గా స్పందించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 3 రోజులుగా ప్రవర్తిస్తున్న తీరు, ప్రజా సమస్యలపై, ఎన్నికల వాగ్దానాలపై ఆయన తీసుకుంటున్న తీరు ఉందాగా గౌరవప్రదంగా ఉంది. బీసీ ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన మద్దతు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలుతీరిన నేపథ్యంలో గత ప్రభుత్వానికి సలహాదారులుగా పనిచేసిన వారి నియామకాలను రద్దు చేశారు సిఎస్ శాంతికుమారి. సోమేష్ కుమార్, చెనమణి రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకేక నియామకాలు రద్దు అయ్యాయి. వీరితో పాటు జిఆర్ రెడ్డి, ఆర్ శోభా నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ సిఎస్ శాంతికుమారి. ఆ కార్యక్రమాలన్నీ కూడా సీఎం జగన్ అధికార పీఠం ఎక్కిన తర్వాత పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఏపీలో సర్పంచులు, పంచాయతీలకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లించడంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ సర్పంచుల సమావేశంలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నేతలు, సర్పంచుల సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. గ్రామాలలో కనీసం బ్లీచింగ్ సున్నం చల్లే పరిస్థితి కూడా లేదని, ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగ పరంగా ఏర్పడిన వ్యవస్థ అని చెప్పారు. త్వరలో పంచాయతీ సర్పంచుల సమస్యలపై రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ సమావేశానికి ప్రతి పంచాయతీ నుండి ప్రజాప్రతినిధులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సదుపాయాలు పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు లేక ఇవాళ గ్రామ అభివృద్ధి కుంటుపడిన పరిస్థితి వచ్చింది. మరో పక్కన గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. ఆ సర్పంచ్కి ఎటువంటి గౌరవం ఇవ్వట్లేదు, అధికార కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయట్లేదు. ఈ కార్యనిర్వహణ అధికారులు సర్పంచులను లెక్క చేయకపోవటం, సర్పంచులకి
ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ప్రథమ పౌరుణ్ణి అవమానించారో ఆ గ్రామాన్ని అవమానించినట్టుగా మేమందరం భావిస్తున్నాం. పరిపాలన వికేంద్రీకరణ అంటే 3 రాజధానులు చేయటం కాదు, స్థానిక సంస్థలను బలోపేతం చేసినప్పుడే నిజమైన పరిపాలన వికేంద్రీకరణ. ఆ విషయాన్ని విస్మరించి వ్యవహరిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనలో మార్పు వస్తుందని చెప్పి నేను భావించట్లేదు. కానీ ఆయన్నే మార్చాల్సిన బాధ్యత వాళ్ళ ప్రజానీకానికి ఉంది. అది అతి త్వరలో జరగాలని చెప్పి నేను కోరుతున్నాను. న్యాయవాదులు ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కె మన్మథరావు అన్నారు. న్యాయ వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని వాటిని అధిగమించి ముందుకు వెళితేనే తమ లక్ష్యాన్ని చేరుకోగలరని తెలిపారు. హిందూపురంలో కోర్టు పరిశీలనకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కె మన్మథరావు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బార్ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. తాను 1991లో న్యాయ వృత్తిని స్వీకరించానని, అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. దేశంలో బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 62,350 రూపాయలుగా నమోదయ్యింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయలు తగ్గి 57,150 రూపాయలుగా పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. కేజీ వెండి ధర 2,000కు తగ్గి 78,000గా నమోదు అయింది. టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న టీమిండియా జట్టు సఫారీలతో మొదటి టీ20 మ్యాచ్ ఇవాళ ఆడనుంది. ఈ మ్యాచ్ డర్బన్ వేదికగా జరగనుంది. సాయంత్రం 7:30 టీ20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా సఫారీలను కూడా ఓ ఆట ఆడుకునేందుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా వేదికగా 3 టీ20లు ఆడనుంది టీమిండియా. అలాగే మరో 3 వన్డే మ్యాచ్ల్లో కూడా ఆడనుంది. ఇది వాల్టీ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.